ఎక్సెల్ చార్ట్ని టీవీ చార్ట్స్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సెన్సెక్స్ యొక్క చార్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ మనకి తెలుసు వీవ్యాప్. సో నేను ఇక్కడ వీవ్యాప్ని చార్ట్ మీద యాడ్ చేస్తున్నాను. అండ్ వీవ్యాప్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండాలని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మనకి ఇక్కడ వీవ్యాప్ అండ్ మూవింగ్ యావరేజ్లో ఉన్న ఒక కాంబినేషన్ యూజ్ చేయడం ద్వారా మనం మన ట్రేడింగ్ స్టైల్ని అండ్ ట్రేడింగ్ యొక్క ప్రాబబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ వీవ్యాప్కి సపోర్టింగ్గా నేను ఒక మూవింగ్ యావరేజ్ని యాడ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని మనం ఆన్ చార్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ యాడ్ చేసుకున్న వీవ్యాప్ మనకి 9 మూవింగ్ యావరేజ్గా డిఫాల్ట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ లెంత్ని 81గా డిఫాల్ట్గా సెట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న 81 మూవింగ్ యావరేజ్లో మనం ఇక్కడ లెంత్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం కొంచెం హైలైట్ చేసుకోవడం ద్వారా ప్రాపర్గా దీన్ని ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనకి 81 మూవింగ్ యావరేజ్ అనేది ఇలా కనిపిస్తూ ఉందని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మనకి ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఈ 81 మూవింగ్ యావరేజ్ అండ్ వీవ్యాప్ కింద ఎప్పుడైతే ఉంటుందో మనం అప్పుడు మార్కెట్లో షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. అండ్ ఎప్పుడైతే మార్కెట్ వీవ్యాప్ పైకి వెళ్ళి అండ్ ఎట్ ద సేమ్ టైం మూవింగ్ యావరేజ్ పైన కూడా ట్రేడ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మార్నింగ్ మనకి ఇక్కడ వీవ్యాప్ పైకి వెళ్ళడాన్ని చూస్తున్నాము. అండ్ ఈ ఓవరాల్ సెటప్ని నేను 5 minutesలో చూస్తున్నాను. అండ్ ఇక్కడ నేను టెంప్లెట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఇండికేటెడ్ టెంప్లెట్ని 5 minutesలో సేవ్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ సెన్సెక్స్ వీవ్యాప్ స్ట్రాటజీ. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.